గ్రేటర్ హైదరాబాద్ ను ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు ఇప్పటికే ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఓఆర్ఆర్ వరకు గ్రేటర్ సిటీకి మొత్తంగా ఒకటే కార్పొరేషన్ ఉండటమా, నార్త్ సౌత్ లేదంటే ఈస్ట్ వెస్ట్ గ్రేటర్ సిటీలుగా రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమా అనే అంశంలో ఇంకా క్లారిటీ రాలేదు. కార్పొరేషన్లు ఎన్ని ఉండాలనే దానిపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. హైదరాబాద్ మహానగరాన్ని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధి దాదాపు 625 చదరపు కిలోమీటర్లుండగా మున్సిపాలిటీల విలీనంతో దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించనుంది. అప్పుడు దేశంలోనే విస్తీర్ణంలో అత్యంత పెద్ద సిటీగా గ్రేటర్ హైదరాబాద్ అవతరిస్తుంది. ఓఆర్ఆర్ వరకు గ్రేటర్ సిటీకి మొత్తంగా ఒకటే కార్పొరేషన్ ఉండటమా, నార్త్ సౌత్ లేదంటే ఈస్ట్ వెస్ట్ గ్రేటర్ సిటీలుగా రెండు కార్పొరేషన్లను ఏర్పాటు చేయడమా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ముంబై, ఢిల్లీ లాంటి సిటీల విస్తీర్ణం ఎంత, ఆయా కార్పొరేషన్లు ఎలా పనిచేస్తున్నాయనే అంశంపై అధికారులు స్టడీ చేస్తున్నారు. ఎక్కువ విస్తీర్ణం ఉంటే తలెత్తే పాలనాపరమైన ఇబ్బందులపై సర్కార్కో రిపోర్ట్ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనం దాదాపు ఖరారైనప్పటికీ కార్పొరేషన్లు ఎన్ని ఉండాలనే దానిపై త్వరలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. మున్సిపల్ ఎలక్షన్ల కోసం ఓఆర్ఆర్ అవతలున్న మున్సిపాలిటీల్లో డీలిమిటేషన్ కోసం త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆయా చోట్ల ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విషయంలో ఎలాంటి హడావుడి కనిపించడం లేదు. వాటిని గ్రేటర్ పరిధిలోకి తీసుకువచ్చే ఆలోచనలో భాగంగానే పక్కన పెట్టారనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఇటీవల ఓఆర్ఆర్ పరిధిలో, ఓఆర్ఆర్ బయట అంటూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కు 2 సెక్రటరీలను నియమించింది. ఓఆర్ఆర్ లోపల ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి కనుక వాటి అభివృద్ధిని పర్యవేక్షించడానికి ఒక సెక్రటరీని, ఓఆర్ఆర్ అవతల ప్రాంతాల అభివృద్ధికి మరో సెక్రటరీని నియమించారు. గ్రేటర్ విస్తరణలో భాగంగానే 2 సెక్రటరీలను నియమించినట్లు తెలుస్తోంది. ఓఆర్ఆర్ వెంట ఉన్న 51 గ్రామాలను ఓఆర్ఆర్ లోపలి మున్సిపాలిటీల్లో కలుపుతూ ప్రభుత్వం గతేడాది ఉత్తర్వులు జారీ చేసింది. ఇది గ్రేటర్ విస్తరణలో భాగమేనని తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 158 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో ఓఆర్ఆర్ లోపల 28 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, ఓఆర్ఆర్కు మధ్య 18 మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటి అవతల మొత్తం 130 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. ఢిల్లీలో 2012లో పరిపాలన సౌలభ్యం కోసమని నార్త్, సౌత్, ఈస్ట్ ఢిల్లీ అంటూ 3 కార్పొరేషన్లుగా విభజించారు. కానీ వివిధ కారణాలతో 2022లో ఈ 3 కార్పొరేషన్లను కలిపి మళ్లీ ఒకటే మున్సిపల్ కార్పొరేషన్ ఢిల్లీగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఇది దాదాపు 1400 చదరపు కిలోమీటర్లుగా ఉంది. నగరం విస్తరిస్తున్న కొద్దీ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడం, పారిశుద్ధ్య నిర్వహణ వంటి సవాళ్లు ఎదురవుతాయి. అదే సమయంలో విస్తరణ వల్ల సిటీ అభివృద్ధి స్పీడప్ కావడంతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయనే వాదనలున్నాయి. హైదరాబాద్ను ఢిల్లీతో పోల్చలేమని, అది దేశ క్యాపిటల్ రీజన్ కావడంతో పాటు ఓఆర్ఆర్ వరకు ఉన్న హైదరాబాద్ను తీసుకుంటే ఢిల్లీ కార్పొరేషన్ తక్కువ చదరపు మీటర్లుందన్నారు అధికారులు. కనీసం మహానగరాన్ని 2 భాగాలుగా విస్తరిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు ఎక్స్పర్ట్స్. అప్పుడు రెండింటినీ సమాంతరంగా అభివృద్ధి చేసే వీలుంటుందని తెలిపారు. ఇక ఈ సమయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తికర చర్చ అయితే నడుస్తోంది.